42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలనేటటువంటి జీవో నంబర్ 9ని మధ్యంతరాన్ని నిలిపేసిన సందర్భంగా బీసీల ఐక్యత కారణంగా ఇవాళ ఒక ఉద్యమ రూపకల్పన చేసి తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీల మద్దతు చేసుకుని ఇవాళ బంద్కు పిలిపించి ఆ బంద్లో పాల్గొంటున్న సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ బీసీలకు నిజమైనటువంటి చేతలతో సాధ్యపడేటటువంటి విషయాల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మొన్న ప్రకటించినటువంటి బీసీలకు 42% ఏదైతే సర్వే నిర్వహించి సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులగణన ఏదైతే జరిగిందో దాంట్లో పారదర్శకత ఉండాలి, నిజమైనటువంటి బీసీలకే న్యాయం జరగాలి. దాంట్లో మళ్ళీ మైనార్టీలను కూడా బీసీలుగా చిత్రీకరించి అక్కడక్కడ ఇబ్బంది కలిగే బీసీలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనా 42% శాసన మండలిలో శాసనసభలో కూడా పూర్తి మద్దతును ప్రకటించి 42% రిజర్వేషన్ కి మేము మద్దతు ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో నిజంగానే ఎక్కడ చిత్తశుద్ధి కొరబడింది, నిజమైనటువంటి చిత్తశుద్ధిని చాటుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో అనేక రకాలైనటువంటి బీసీ వర్గాలకు తక్కువ సంఖ్య కలిగినటువంటి కులాలకు బీసీ కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి మంత్రిత్వ శాఖలు ప్రముఖమైనటువంటి శాఖలు కల్పించడం జరిగింది. కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగానే ఈ 42% కాదు, ఖచ్చితంగా కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖలలో కూడా మంత్రిత్వ శాఖలు బీసీలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మనం ఇవాళ ఎజెండాలు పక్కన పెట్టి సమిష్టి కృషి చేత బీసీలకు న్యాయం జరగాలనేటటువంటి ఏదైతే మనం ఆ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నామో ఖచ్చితంగా మనకు రాజకీయంగానే కాకుండా విద్య ఉద్యోగ ఆర్థిక అన్ని రకాలుగా 42% రిజర్వేషన్ కోసం మనమందరం కూడా పోరాటం చేయాలి, మన చిత్తశుద్ధిని చాటుకోవాలి. అన్ని రకాలైనటువంటి బీసీ కులాలు అన్ని పార్టీలలో ఉన్నాం, ప్రభుత్వాలు ఏమున్నా పార్టీలు అధికారంలో ఏదున్నా కూడా బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ జనాభా దామాష పద్ధతిలో మనం ఈ జనాభాలో సగం ఉన్నాం. ఈ ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కూడా సగం మనకు రావాలి. ఈ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఈ సమాజ నిర్మాణంలో ఖచ్చితంగా బీసీల పాత్ర చాలా ప్రముఖంగా ఉందనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా విస్మరించొద్దు మిత్రులారా. కాబట్టి ఈ సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్నప్పటికీ కూడా ఈ మెజారిటీ జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్ని రకాల హక్కులు వచ్చేంత వరకు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఆ హక్కుల సాధన